Hey, hi everyone, welcome again. So I come up with a new announcement. ఏంటంటే ఈ అనౌన్స్మెంట్ చేసే ముందు I want to tell you my story. See, 10 years, 12 years back, I don't have anything. Okay, my father is auto driver and my mother is housewife and I was a poor guy. సో బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి, నాకు బీటెక్ థర్డ్ ఇయర్లోనే నేను ఈసీ అనమాట. సో ఈ ఈసీ క్యాండిడేట్ని నాకు కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ అంటే ఇష్టము, నాకు ఇంటర్నెట్ మీద ఎలా వర్క్ చేయాలి, ఇంటర్నెట్ అంటే చాలా పిచ్చి, అసలు ఏం జరుగుతుంది, మనం ఇలా వెబ్సైట్స్లో బ్రౌజర్లో ఇలా www.youtube.com google.com కొడితే అసలు ఎలా దాని బిహైండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది నాకు కొంచెం పిచ్చి ఉండేది. అందులో ఈసీ కదా, మాకు కంప్యూటర్ నెట్వర్క్స్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది, సేమ్ ఇవే ఉండేవన్నమాట. సో ఆ ఇదితో నేను అప్పుడు 2013 బీటెక్ అవ్వగానే ఐ వెంట్ టు హైదరాబాద్. కానీ ఆ హైదరాబాద్కి వెళ్ళినాక నేను చాలా కష్టాలే పడ్డాను. బికాస్ ఐ డోంట్ హ్యావ్ మనీ టు జాయిన్ ఎనీ కోర్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, నేను ఇంటర్నెట్ బిహైండ్ వర్క్ చేయాలంటే ఏం చేయాలో నాకు తెలీదు. సో అమీర్పేట్ చుట్టూ అంతా తిరిగా, అమీర్పేట్ మైత్రివనం మొత్తం అన్నీ తిరిగా. ఫస్ట్ అప్పుడు మాకు ఇంటర్నెట్ కూడా లేదు, అదేంటి 3Gనే ఉండింది, 2Gనే ఉండింది, అందులో సరిగా వచ్చేది కాదు. ఫోన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ ఆన్ ఫోన్. సో ఏంటంటే అక్కడే ఫ్రెండ్స్ వాళ్ళతో సెర్చ్ చేసుకొని ఇట్లా నెట్వర్క్ ఇంజనీర్ అంటే ఫస్ట్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ చేయాలన్నారు. టెలికమ్యూనికేషన్ అంటే ఇట్లా ఎయిర్టెల్ టవర్ చుట్టూ తిరగాలేదన్నారు. ఇది కాదేంటి అనుకుంది, ఇంటర్నెట్ కదా అని అనుకున్నా. అది కూడా సెల్యులారే, బట్ నాకు ఐడియా లేదు. ఇంకా 15 రోజులు మొత్తం అమీర్పేట మైత్రివనం మొత్తం తిరిగితే నాకు అర్థమైంది సిసిఎన్ఏ కోర్స్ చేయాలి అని. అంటే సిస్కో అనే సర్టిఫికేషన్ చేస్తే దాని బ్యాక్ ఎండ్ మీరు నెట్వర్క్ ఇంజనీర్ అవ్వచ్చు, ఇంటర్నెట్ బిహైండ్ అంతా ఇట్లా నెట్వర్కింగ్ టెక్నాలజీస్ ఉంటేనే అర్థమైంది. అలా అన్నీ తిరిగి చేస్తే నాకు అర్థమైంది ఏంటి చేరాలని. అందులో బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఏది లేదు. ఓకే, జూమ్ టెక్నాలజీస్, ఓపెన్గా చెప్తున్నా, జూమ్ టెక్నాలజీస్ మైత్రివనంలో జాయిన్ అయ్యా. వాళ్ళేంటి కాంబినేషన్ కోర్సెస్, లైనెక్స్, మైక్రోసాఫ్ట్, సిసిఎన్ఏ. సరే అని చెప్పేసి నేను ఫాస్ట్ ట్రాక్ తీసుకొని ఒకే రోజు 4 గంటలు జాయిన్ అయిపోయా. అయితే మైక్రోసాఫ్ట్ బాగా అర్థమైంది, లైనెక్స్ జాయిన్ అవ్వలే, సిసిఎన్ఏ అయితే అసలు అర్థం కాలే, నెట్వర్కింగ్ అయితే అస్సలే అర్థం కాలే. ఇంకా నేను ఏం చేశాను, ఆ కోర్సెస్ నేర్చుకొని చిన్న ఏదోటి బయట ట్రై చేస్తే ఏదో ఒక జాబ్ వచ్చింది. ఆ తర్వాత నేను నెట్వర్కింగ్ మీద పిచ్చితోటి అట్లే నేర్చుకున్నాను. ఉన్న ఒక చిన్న ఆర్గనైజేషన్లో ఎంటర్ప్రైజ్ నెట్వర్క్లో ఒక జాబ్ వచ్చింది, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో డీల్ చేసుకునేవాడిని. అట్లా నెట్వర్క్ల మీద నేను నేర్చుకొని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చా. నా డెమో క్లాస్లో మీరు ఆల్రెడీ నా సక్సెస్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానని మీరు చూసిండొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యా, బికాస్ నేనంతా ఫీ రింబర్స్మెంట్ క్యాండిడేట్ అనమాట. సో నాకు ఫీ రింబర్స్మెంట్ బేస్ చేసుకొని నాకు బీటెక్ కంప్లీట్ అయింది. యాక్చువల్గా 2009లో ఐ సపోజ్ టు జాయిన్ ఇన్ డిగ్రీ కాలేజ్, కానీ లక్కీగా ఫీ రింబర్స్మెంట్ ఐ ఆల్వేస్ ఓ టు వైఎస్ రాజశేఖర రెడ్డి, బట్ హీ అనౌన్స్ దట్ ప్రాజెక్ట్ అండ్ లక్కీలీ నాకు బీటెక్ చదవాలనే కళ నెరవేరింది బికాస్ ఆఫ్ హిమ్. సో అలా నేను బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి నేను చదివిన సబ్జెక్ట్లో ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. సో ఇలాగా చాలామందికి అప్రోచ్ తెలియక చాలామంది 1 year 2 year బీటెక్ అయిపోయినాక వేస్ట్ చేసేసుకుంటున్నారు బీటెక్ అయిపోయిన తర్వాత. సో నాకు ఆల్వేస్ డ్రీమ్ ఉండింది. సో మిడిల్ క్లాస్ పీపుల్కి హూ ఆర్ నాట్ ఆఫర్డ్ టు, ఎందుకంటే కోర్స్ కట్టడానికి కూడా డబ్బులు ఉండవు, పీజీనే 6-7 వేలు, కోర్సు ఒక 8 వేలు. సో ఇట్లా కట్టడానికి డబ్బులు ఉండవు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు, సో నేను అక్కడ నుంచి వచ్చాను కాబట్టి అలాంటి వాళ్ళకి ఐఎమ్ గివింగ్ ఏ ఆఫర్ నౌ. ఎందుకంటే ఐ నో ద పెయిన్. కాబట్టి ఎవరైతే జెన్యున్గా సబ్జెక్ట్ నేర్చుకొని ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరు ఇట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ అందరికీ కాదు, సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా, మీకు ఆల్రెడీ ఫీ రింబర్స్మెంట్ ఉంటుంది కదా. బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్, సో వాళ్ళు కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే పూర్ ఫ్యామిలీ, దే కెనాట్ ఆఫర్ ద కోర్స్ రైట్, ఇట్లా బయటకు వెళ్ళి చేయలేకపోతున్నారో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే ఆపర్చునిటీ ఇది. సో నేను డిస్కౌంట్ ఇస్తున్నాను. ఓకేనా, సో ప్లీజ్ డెమో క్లాస్ జాయిన్ అవ్వండి అండ్ నన్ను అప్రోచ్ అవ్వండి, మా టీమ్ని అప్రోచ్ అవ్వండి. మా టీం వాళ్ళు మీకు వెరిఫై చేసి మీకు చెప్తారు. సో మీరు కోర్సులో జాయిన్ అయిపోవచ్చు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. సో ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ మెయింటైన్ చేస్తూ స్టడీస్ చేస్తున్నారో, గవర్నమెంట్ ఫీ రింబర్స్మెంట్ తీసుకుంటూ, అలాంటి వాళ్ళకి ఐ వాంట్ టు హెల్ప్ దెమ్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పోస్ట్ షేర్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరైతే ఉన్నారో మా టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, మా టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి దే విల్ రిజిస్టర్ ఫర్ యూ. ఓకేనా, నేను సిసిఎన్ఏ క్లాసెస్ బాగా నేర్పిస్తాను. నేను ఒరిజినల్గా సర్టిఫికేట్ ఇస్తాను, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. నేను చెప్పినట్టు చేస్తే మీకు కంపల్సరీగా జాబ్ వచ్చేలాగా ఐ విల్ హెల్ప్ యూ. ఓకేనా, సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.